ఈరోజు నాయకీస్ కిచెన్ ప్రత్యేకం చక్కెర పొంగలి. దాని తయారీ విధానం: ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు వాష్ చేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఆ కడిగిన బియ్యాన్ని దోరగా వేయించుకోవాలి. అడుగంటకుండా చూసుకోండి, స్లోగా వేయించుకోండి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో పాలు కాచుకుందాము. చూడండి, చక్కగా పాలు చాలా బాగా పొంగుతున్నాయి. ఇవాళ భోగి కదా, పాలు పొంగించుకొని పొంగల్లా చేసుకుందాము. ఇది దూరగా వేగిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్, 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసి ఒకసారి గరిటెతో కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1/2 కిలో బెల్లము వేసి తగినంత నీళ్ళు పోసి అడుగంటకుండా ఒక్కసారి తిప్పుకోండి. ఇప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకొని ఆ బెల్లం వాటర్లో వేసేసి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి అది కూడా బాగా తిప్పుకోండి. ఉండలు కట్టకుండా, అడుగంటకుండా నిదానంగా పాకం పట్టండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి అన్నం మెత్తగా ఉడికిందో లేదన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాము. అన్నం బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు తీసుకొని పెసరపప్పు అన్నాన్ని వేసి నెమ్మదిగా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోండి. అలా పాలంతా అన్నంలోకి కలిసిపోవాలి. ఇప్పుడు నిదానంగా మనము బెల్లం కరగబెట్టుకున్న వాటర్ని, పాకాన్ని నిదానంగా పెసరపప్పు అన్నంలోకి పోసుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీ అరోమా చాలా బాగుంది. చక్కగా ఇప్పుడు ఆ గడ్డలు లేకుండా పెసరపప్పు అన్నం కదా, కొద్దిగా బెల్లంలోకి కరిగేలాగా వేసుకొని నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి వేసి తగినంత డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి వేసి నేతిలో దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు పచ్చకర్పూరం వేయండి కొద్దిగా, చాలా బాగుంటుంది అరోమా. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పొంగల్లో వేసి ఒక బౌల్ తీసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.